అంటే మ్యాటర్ సేమ్ టు సేమ్, పర్సన్స్ ప్లేసులు మారుతారు అంతేగా. సార్ వాళ్ళు వస్తున్నారు. చూడు, వాడికి స్విమ్మింగ్ రాదు కాబట్టి దిగడు. అబ్బా ఆ సంగతి నేను చూసుకుంటాను, ముందు మీరు అమ్మాయి సంగతి చూసుకోండి. ఓకే. నీళ్లు బాగా లోతున్నట్టున్నాగా. ఎవరైనా కాపాడండి. హలో హలో, ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. దండం పెడతాను. ఎవరైనా రండిరా. మధు కాపాడు, కాపాడు మధు, మధు కాపాడు, మధు, కాపాడు, మధు, మధు, సిగిజీ, నాగైతా, రాజు, మధు, 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 పట్టుకో, రావాలి 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 రావాలి. నాన్న చైతా ఏంటండి మీ గొడవ? కమన్ టెల్ మీ. అంటే అయ్యో పాపం నీళ్లు తాగాడేమో అని. ఈత రాకుండా నీళ్ళలో దూకడం ఎందుకో? కడుపు నొక్కండి, లేస్తాడు. నొక్కండి. అయ్యో అయ్యో. నీతో చాలా పని ఉంది. పడుకో.
ఉంటాను. పాప బిడ్డ నోట్లో నోరు పెట్టి కొంచెం గాలి ఊదమ్మా. ఆ? నేనా ఆ. ఛీ, అయ్యయ్యో ప్రాణం పోయేలా ఉందమ్మా. గాలి ఊదాలి కదా. అవునమ్మా, ప్రాణం పోయేలా ఉంది. అమ్మా, నోట్లో గాలి వదలసిన నువ్వే కదమ్మా. నేనా మరి పిల్లలు నువ్వు కాకపోతే ఎవరు ఊతారు? ఆ? నేను చేయను, నాకు తెలీదు. ఏయ్, ఊదలంటే ఎలా? పసివాడు చనిపోతాడు. అవునమ్మా, నువ్వే ఊదాలి కదా. నే- నేను ఎలా చేస్తానండి? ఊదకపోతే నీ తాడే తెగిపోతుంది. చేస్తాను, చేస్తాను. దా, 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 అమ్మా, దా. దా, దా, దా. ఆ, ఆహా. ఏంటి ఆ? ఆ, నేను ఊదను, ఆ, దాంతో ఎలాగో చచ్చిపోతాడు. ఆ. అప్పుడు అతన్ని నెట్టినందుకు మర్డర్ కేస్ నీ మీద పడుతుంది. ఇది ఎక్కడ ఫిట్టింగ్ తల్లి? అతను బతకాలంటే నువ్వే నోట్లో నోరు పెట్టి గాలూదాలి. నేనా? ఎస్, లేదంటే కాదమ్మా, నువ్వు పెళ్ళాను కదా, నువ్వే ఊదాలి. ఊతావో లేదో. ఊతాను ఊతాను. మ్. నా హోటల్ నెంబర్ 1 అవ్వాలి. ఆ, ఊతాను. ఊదండి. ఊదండి. అయ్యో. అమ్మా. అయ్యో, అయ్యో. ఆడ మగ ముద్దు పెట్టుకుంటే చూడొచ్చండి, కానీ మగ ముద్దు పెట్టుకుంటే ఎలా చూస్తావు? చూడండి. రక్షించండి, 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 నాకు ఏది రాదు. Help, help. అమ్మా, అయ్యా. తొక్కి చంపుతా కొట్టినేయాల. నువ్వు ఉండు, మళ్ళీ వస్తా. హెల్ప్ కావాలమ్మా, హెల్ప్. అయ్యో, బిడ్డడు తడిసిపోయాడే. ఈ పోతరాజు గారు ఎక్కడ చచ్చాడు? ఇదిగో కాస్త జరుగు. ఏ ఆగు, ఆ? నా పక్కన కూర్చుంటున్నావేంటి? ఆ? ఏంటి కూర్చోకూడదా? ఏదో మొగాడు కూర్చుంటున్నట్టు అంత షాక్ అవుతావేంటి? ఈ సింగిగాడు పెళ్ళాన్ని పట్టించుకోడు గాని పక్కోళ్ళు పెళ్ళని బాగానే పట్టించుకుంటాడు. అంటే మీరు మగవారు కాదా? అమ్మా, సారీ సిస్టర్. సింగు గెటప్ లో ఉన్నా కూడా అనసు ఇలాగానే మాట్లాడుతున్నాను. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సుబ్బరాజు ఇట్రా. నమస్తే సార్, నమస్తే. ఈవినింగ్ ఈవినింగ్ లే. స్విమ్మింగ్ పూల్ ప్లాన్ ఎలాగో సర్వనాశనం అయిపోయింది. ఈసారైనా మంచి ప్లాన్ చెప్పయ్యా సుబ్బు. సార్, ఈసారి చెప్పడాలు లేవు, డైరెక్ట్ గా లైవే. ఒక్క నిమిషం. అటు చూడండి. మీరు ఎలా రండి, మీరు ఎలా రండి. ఏవయ్యా, నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు గుడ్ స్టార్ట్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా హోటల్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ రోజు మా కస్టమర్లందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం, దాని ద్వారా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం కోసం ఒక చిన్న గేమ్ షో ఒకటి ప్లాన్ చేశాం. ఆ గేమ్ షోలో కపుల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. ఇంకా గేమ్ విషయానికి వస్తే మేము ఒక్కో కపుల్ కి ఒక్కో బెలూన్ ఇస్తాం.
అది మీరు చేతులతో పట్టుకోకుండా పగలగొట్టాలి. అలా ఎక్కువ బెలూన్స్ పగలగొట్టిన వాళ్ళని విన్నర్ గా ప్రకటించి గిఫ్ట్ ఇస్తాం. అబ్బో ఏమో అనుకున్నాను నిన్ను చూసి. ప్లాన్ చాలా పకడ్బందీగానే చేసావు. థ్యాంక్ యూ సార్. ఆ. ఈ ప్లాన్ వల్ల బెలూన్స్ మాత్రమే పగులుతాయి, ఆ, అందుకే ఈ గేమ్ అరేంజ్ చేశాను. చాలు 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 చాలు. ఆ, మన గేమ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్న కపుల్స్ దయచేసి ఒకసారి నించోండి. మధు, మనం కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేద్దామా? నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. మధు, అలాంటివేంటి? చూడు, మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే మన ఇద్దరిని మూడు పెళ్ళాం అనుకోరు, వేరేగా అనుకుంటారు. ప్లీజ్ మధు. నేను రానని చెప్పాను. సార్, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్. మధు ప్లీజ్ మధు, మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే అందరికి డౌట్లు వస్తాయి. చూడు, అందరూ మన వైపే చూస్తున్నారు. నా మాట విని ఒప్పుకో, లేకపోతే నా మీద ఒట్టే ప్లీజ్. ఓకే సార్. మరీ ఇంత బలవంతం చేస్తున్నాడేంటి? వెనక కుట్ర ఏమైనా ఉందా? గేమ్ స్టార్ట్స్ నౌ. మధు రా. మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకండి. పదండి. రెడీ. సార్, మీ పిల్లలేంటి సార్ వాళ్ళతో ఆడుకుంటున్నారు? ఎవరితో ఆడితే ఏంటి సుబ్బరాజు, ప్రైజ్ వస్తే చాలు. ఆడదాని పక్కన కూర్చుంటే ఓ స్పీడ్ అనుకున్నా. సింగు ఉత్తకత్తన్న మాట మ్యాటర్ నిల్లు. సారీ సారీ ఏంటిది? సారీ, గేమ్ కదా గేమ్. ఇంకోటి తీసుకోవచ్చుగా? తీసుకోవచ్చు సార్. ఓకే. ఓహో, ఈ బెలూన్ పోటీకి బలవంతంగా తీసుకొచ్చింది ఎందుకా? చెప్తా చెప్తా. మధు రెడీయా? రెడీ. 1 2 3. ఏమైంది ఏం తెలీదా? అయ్యో, ఏమైందండి? ఇంకో బెలూన్ తీసుకురండి. తీసుకురండి, వెళ్ళండి వెళ్ళండి. రండి. వస్తున్నా. ఏంటండి? మళ్ళీ ఏమైందండి? తొందరగా తొందరగా వెళ్ళండి, ఇంకో బెలూన్ తీసుకురండి. ఇంకోటే? వెళ్ళండి. రండి తొందరగా, టైం అయిపోతుంది. అమ్మా, పిలిచావా నాన్న? పోతురాజు, ఇది డెకరేషన్ కొంచెం బ్రైట్ గా ఉండాలి. ఏంటండి, ఏమైంది? ఏమైందండి? అబ్బే ఏం లేదు. గేమ్ ఆడదామండి, బాగుంది కదా? చాలు, ఇంక చాలు, బాగుంది, హ్యాపీ, ఇంక చాలు. అయ్యో, అప్పుడేనా? గేమ్ బాగుందండి, ఆడదామండి.
ఏంటే బాగుండేది కాసేపు అయితే నా పొట్ట పంచర్ ఎలా ఉంది ఇప్పటికే దోల్ది ఇంక చాలు ఓకేనా హ్యాపీ థ్యాంక్ యూ ప్లీజ్ ఆడదామండి. వద్దని చెప్తున్నా కదే అర్థం చేసుకో పరిస్థితి బాగాలేదు అదేంటి ఆడకపోతే నా మీద ఒట్టు అన్నారు. అంటే గుచ్చుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయాల అందుకే ఒట్టేసా ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు ఇంక చాలు థ్యాంక్ యూ బాయ్ అమ్మా ఆయన ఎందుకు అలా వెళ్ళిపోయారు ఏమైనా గుచ్చారా ఆ? ఏంటి ఇది అమ్మో, ఇది మామూలు ముదురు కాదు వేరే నారి ముదురు చాలండి. లాస్ట్ చాలా అనకూడదమ్మా. నువ్వు పెట్టమ్మా. వేయండి వేయండి కొద్దిగా పెట్టండి చాలు. సార్ చెప్పారు కొద్దిగా వేసుకో అమ్మా టేస్టీ సూపర్ గా ఉంటుంది ఓకే. సర్లే ఆ. ఈ రోజు మా పెళ్లి రోజు. ఆ? మొదటి పెళ్ళ రెండో పెళ్ళ సార్ అయ్యో ఇద్దరిని ఒకే రోజు చేసుకున్నాను కాబట్టి ఒకే రోజు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నమాట అవునరా త్యాగరాజు. అందుకే మీ అందరికి పార్టీ ఇస్తున్నాను. బిల్లు గురించి ఆలోచించకుండా ఫుల్లుగా తినేసేయండి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తిను బాబు తిను. తినండి, తినండి, తిను. బాబు చేతు ఇలా హనీమూన్కి వచ్చి ఇదిగో నీ అన్నం నువ్వు ఇలా తినకూడదు నాన్న. అమ్మ మధు హనీమూన్కి వచ్చిన కపుల్స్ ఎలా ఉండాలి? ఆ? ఇదిగో హుషారుగా ఉండాలి. ఏది చేతు నువ్వు అమ్మాయికి అని అన్న నోట్లో పెట్టు. తినిపించు తినిపించు నాన్న. తినిపించవయ్యా. మదమ్మ నువ్వు కూడా తినిపించు. వావ్ సూపర్ మళ్ళీ తినిపించు చేతు. ఏంటమ్మా తిను, మీ ఆయనే కదా. దాపట్టు ఇంతమందికి బిల్లు తడిచి మోపెడవుతుంది. ఈ బిల్లు ఎగ్గొట్టాలంటే ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. ఏం చేద్దాం? ఆ, ఆ? ఒరే త్యాగరాజు, ఏంట్రా ఏంట్రా ఇది? చూడు బొద్దింకా వద్దు ఇంకే. అది నాకు తెలుసురా. ఇది నా ప్లేట్లోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావటం లేదు సార్ నాకు అర్థమైందిరా. ఏంటి నీట్నెస్ నీట్నెస్ అని సొల్లు మాటలు చెప్పి వంటలు మాత్రం నీట్లెస్ గా చేస్తున్నావు. నో అలా ఎప్పుడు మా హోటల్లో జరగదు ఛీ, అవునా? మరైతే భోజనంలోకి బొద్దింకెలా వచ్చిందిరా? ఒరేయ్, ఒరేయ్, నాకు ఒక చిన్న డౌట్ రా. దీనికి ముందు రెండు కాళ్ళు మీసాలు కనిపించట్లేదు. ఎవరి కడుపులోకి వెళ్ళాయో ఏమో. అమ్మో 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 ఏంట్రా అమ్మో నీ అమ్మ. రే భయపడాల్సింది నేను. ఇప్పుడు నాకేమన్నా అయిందనుకో, ఫుడ్ పాయిజన్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష నీకు, 1,00,000 రూపాయల జరిమానా కట్టాల్సి ఉంటుంది. నో సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్ సార్ నిన్ను జైలుకు పంపించాల్సిందే. ఛీ. సార్ 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 ప్లీజ్ సార్ ఈ విషయం నలుగురికి తెలిస్తే నా హోటల్ పరువు పోతుంది సార్. చెప్పండి సార్ మీకేం కావాలంటే నేను వచ్చేస్తాను. చెప్పండి సార్. చేస్తావా? మీరేం చెప్పినా చేస్తాను సార్. ఓకే 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 అయితే చెప్తాను విను. నేను వచ్చిన రోజు నుంచి వెళ్ళే రోజు వరకు నాకయ్యే బిల్లు మొత్తం ఫ్రీగా అన్న ఇవ్వాలి, లేదా నువ్వన్న పెట్టుకోవాలి.
ఫ్రీగా సర్వీస్ చేయాలి, ఫ్రీగా ఫుడ్ పెట్టాలి, ఆ? అలాగే సార్, అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చల్ చల్ చల్. అది లెక్క. పదండి. దా. మీరు వెళ్ళండి. చీనా బతుకుచ్చట ఇలా అయిపోయింది వ్యాపారం. ఇంత పిసినారితనం, ఎన్ని దొంగ తెలివితేట్లు ప్రపంచంలో మా అనసూయ అత్తయ్యకి తప్ప వేరే వాళ్ళకెవ్వరికి ఉండవు. అంటే ఈ సింగ్ గెటప్ లో వచ్చింది మా అత్తయ్య అని అర్థమైంది. నా హనీమూన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందామని వచ్చారా? చెప్తా.